అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు. 18 సిదిరి అప్పలరాజు డాక్టర్. అవును, డాక్టరే. ఎమ్మెల్యే, మంత్రి, అవును, ఫిషింగ్ మంత్రి, అవును, మన ప్రభుత్వంలో. అవును. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు. అవు చిన్న పిల్లోడు. ఉంది కర్మవశాత్తు అవతలో టైం బాగలేక బుద్ధి బైక్ తోలుతా ఉంటే ఒక మనిషి చనిపోయాడు. పోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. అవును, మామూలే. నేను కరెక్ట్ గా నేను చెప్పను. అవును. ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉంటే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? తెలీదు. ఒకసారి జరుగుతాయి. వాడి కర్మ, చచ్చిపోయినాడు కర్మ. నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మోడల్ కేసు అయ్యో అవునా ఈ ప్రభుత్వం చీరా మర్డర్ కేసు బెటరా? జడ్జి తప్పులు బట్టి అబ్బా పెడతానయ్యా మీరు 18 ఏళ్ళ పిల్లోడి మీద మర్డర్ కేసు ఏది పెట్టడము? అదే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, వదిలేయాలా? కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి చచ్చిపోయినాడు, పోయాడు. వాడి కుటుంబంతో నీకేం పని? చచ్చిపోయినాడు, మళ్ళీ వస్తాడా? రాడు కదా. యథా రాజా తదా పాలేరు. యజమాని మాటలే ఇలా ఉంటే ఇక ఈయన పనులు లంబు జంబు తుర్రి సీదిరి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. నువ్వు పోయింది ఒక మత్స్యకారుల పరామర్శకి, ₹1 అన్నా ఇచ్చావా లేదా అనేది చెప్పాలా. అక్కడ మా నేపాలోడి గురించి, గుర్కావాడి గురించి, తొర్రి పనులోడి గురించి, సీదిరి అప్పలరావు గురించి నిన్ను మాట్లాడమని చెప్పారా మా అన్నయ్య? అవసరమా నీక? నువ్వు పోయింది మత్స్యకారుల పరామర్శకి కాబట్టి ఆడ వాళ్ళకి ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలా. ఏంటంటే అక్కడ కూడా ఒక శవం ఉంది కదా, సారీ మర్చిపోయా, చంపాడు కదా. శవం అయితే అక్కడ ఉన్నా లేకపోయినా చంపినోడు మనోడే, డెడ్ బాడీ అయితే ఉంటుంది, ఇంకా చేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళావు, ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీకు జాకీలు పెట్టి లేపడానికి మేమంతా ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే వైసీపీ పార్టీలో పేటీఎంస్ అంతా ఎంతెంతో ఆరాటపడతా ఉంటే నిన్ను లేపడానికి వస్తావు, మేము మనకి స్టప్ ఇస్తావు, ఇచ్చిపోతావు, బెంగళూరు ప్యాలెస్లో పనుకుంటావు, మేము ఇక్కడ వీడియోలు తీసుకుంది సావాలా. ఏమన్నా అర్థం ఉందా? 18 ఏళ్ళ పిల్లలకి మర్డర్ కేసు పెట్టరా? ఎవరో ఆ న్యాయవాది ఆయనకు ఏమనిపించిందో ఏమో మందలు ఇచ్చాడు, కొంచెం కేసు తీవ్రత తగ్గించాడు. అయితే మొత్తానికైతే కేసు అయితే పెట్టాడు కదా. ఇలాంటి మాటలు మాట్లాడడానికి నువ్వు వచ్చేది? ఎందుకంటే చేపల వాళ్ళకి ఏం చేసావు? 6 మంది చచ్చిపోయిన వాళ్ళకి ఏం చేసావు? ఏమి ఇచ్చావు? అది ఇచ్చావా? చెక్కు రూపంలో ఇచ్చావా? లేకపోతే విజయవాడ వరద బాధితులకు ఇచ్చినట్టు ₹1 అలాగే ఇచ్చి ఆ మాట వరకు చెప్పేసి పోయావా అనేది క్లారిటీ ఇస్తే బాగుండు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సీదిరి అప్ప గురించి నీకు ఎందుకునైనా అంత ప్రేమ? వాడు ఇంకోసారి గెలిచేది లేదు, చచ్చేది లేదు, నీ పార్టీకి హోప్ ఇచ్చేది లేదు కదా. ఎందుకు అంత ఆత్రం?